అంటే చాలు ప్రత్యక్షమయ్యే స్వామి ఆయన. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆ స్వామి దర్శనమే మహాభాగ్యం. ఏడాది మొత్తం సుగంధ చందన లేపనంతో ఉండే ఆ స్వామి నిజరూప దర్శన భాగ్యం ఒక్కసారి మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధి తదియ. దీన్నే చందనోత్సవంగా పిలుస్తారు. ఏప్రిల్ 23న జరిగే చందనోత్సవానికి సింహగిరి ముస్తాబవుతుంది. అసలు సింహాద్రి అప్పన్న చందనోత్సవ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైశాఖ మాసం శుక్లపక్షం తదియ నాడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ కొలువైన సింహాచలం క్షేత్రంలో చందనోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అక్షయ తృతీయ రోజు స్వామిపై ఉన్న చందనం పూతను తొలగిస్తారు. భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తారు. దేశంలో ఎన్నో నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. అయితే వరాహం నరసింహ స్వామి అవతారాలు కలిసి ఉన్న క్షేత్రం కేవలం సింహాచలం మాత్రమే. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే రాక్షస సోదరులను సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ నరసింహ అవతారాలను ధరించాడు. అయితే హిరణ్యకశిపుడిని వధించి వరాహ అవతారాన్ని విరమించేలోపే హిరణ్యకశిపుడి ఆదేశం మేరకు శ్రీహరిని పిలుస్తాడు ప్రహ్లాదుడు. భక్తుడిని రక్షించాలనే తొందరలో వరాహ రూపం వదలకుండానే నరసింహుడిగా ప్రత్యక్షమవుతాడు శ్రీ మహావిష్ణువు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహ స్వామి ప్రళయ భీకారం గర్జిస్తూ జ్వాలమలికలతో కనిపించేసరికి సమస్త సృష్టి భయపడుతోంది. స్వామిని శాంతింపజేసేందుకు బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుడు ఎన్నో ప్రార్థనలు చేస్తారు. అయినా ఫలితం ఉండదు. అదే సమయంలో బ్రహ్మదేవుడికి చందన వృక్షం గుర్తుకొస్తుంది. దేశంలో ఉష్ణం, తాపం, ఉగ్రం వంటి లక్షణాలను నివారించే శక్తి చందన మూలికలకు ఉంది. ఇదే విషయాన్ని బ్రహ్మ ప్రహ్లాదుడికి చెబుతాడు. దీంతో నరసింహ స్వామికి చందన సేవ చేసి శాంతింపజేస్తాడు ప్రహ్లాదుడు. ఆ తర్వాత ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామి వరాహం నరసింహ రూపంలో దర్శన భాగ్యం కలిగిస్తాడు. ప్రహ్లాదుడు స్వామికి చందన సేవ చేసింది అక్షయ తృతీయ రోజు కావడంతో అదే రోజు సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి చందనోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తుంది. సింహాచలం వరాహల లక్ష్మీ నరసింహుడి విగ్రహాన్ని ఓసారి పరిశీలిస్తే స్వామి పాదాలు భక్తులకు కనిపించవు. ఇందుకు ఓ కథ కూడా ఉంది. ప్రహ్లాదుడు ప్రార్థనతో ఆగమేఘాల మీద వచ్చిన స్వామి ఒక్కసారిగా కిందుకు దూకుతాడు. దీంతో స్వామి వారి పాదాలు పాతాళంలోకి దిగబడ్డాయని స్థల పురాణం చెబుతోంది. అందుకే వరాహ నరసింహుడి పాద దర్శనం భక్తులకు లభించదు. ఇక కాలక్రమంలో వరాహ నరసింహ స్వామి విగ్రహం మట్టిపుట్టల్లో నిక్షితమైపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్లుండి ఆగిపోయింది. ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైందని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి అక్కడే బస చేయడంతో స్వామివారు కలలో కనిపించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని ఉత్సవం చేయాలని కోరాడు. అప్పుడు పురూరవ చక్రవర్తి 2 రోజులు అన్వేషించి 12 అడుగుల పుట్టలో ఉన్న స్వామి విగ్రహాన్ని తీయించి చందనోత్సవం జరిపించాడు. 12 అడుగుల పుట్టకు గుర్తుగా 12 మనుగుల చందనాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు సింహగిరి అప్పన్న స్వామికి చందనోత్సవం జరుగుతూ వస్తుంది.